ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 26ను పరిశీలిద్దాం. క్షేత్రజ్ఞ వివేకం గురించి వివరిస్తున్న శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని పొందే వివిధ మార్గాలను చెప్పిన తరువాత అందరికీ అందుబాటులో ఉండే ఒక ముఖ్యమైన మార్గాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అన్యే త్వేవమజానంతః శ్రుత్వా అన్యేభ్యఃుపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఆధ్యాత్మిక విషయాలు స్వయంగా తెలుసుకునే జ్ఞానం లేని కొందరు ఇతరుల నుండి, అంటే ప్రామాణికమైన గురువుల నుండి విని దానిని నమ్మి భగవంతుణ్ణి ఉపాసిస్తారు. అలా శ్రద్ధతో వినడమే పరమ ఆశ్రయంగా భావించేవారు కూడా సంసారమనే ఈ మృత్యుసాగరాన్ని నిశ్చయంగా దాటగలరు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుని కరుణ అనంతమైనది. ఆధ్యాత్మిక మార్గం పండితులకు లేదా యోగులకు మాత్రమే పరిమితం కాదు. స్వయంగా శాస్త్రాలను అర్థం చేసుకోలేని వారు కూడా కేవలం శ్రద్ధతో వినడం ద్వారా ముక్తిని పొందవచ్చని ఈ శ్లోకం గొప్ప భరోసా ఇస్తుంది. ఇది వినయం మరియు నమ్మకం యొక్క శక్తిని తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ మంచి గురువుల మాటలు, సత్పురుషుల ప్రవచనాలు లేదా ప్రామాణిక గ్రంథాలను వినడానికి సమయం కేటాయించాలి. విన్నదాన్ని గుడ్డిగా కాకుండా శ్రద్ధతో మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఇది మన సందేహాలను తొలగించి సరైన మార్గంలో నడిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.